वज़ीर सितक्का ने कहा कि जहां आंगनवाड़ी मराकज़ मौजूद नहीं है वहां मोबाइल आंगनवाड़ी मराकज़ निहायत मुफीद साबित होंगे, खुसूसन महाजिर मज़दूरों के ख़ानदानों के लिए। उन्होंने कहा कि इन मराकज़ में ग़िज़ाइयत, सेहत की देखभाल, प्राइमरी स्कूल तालीम और आंगनवाड़ी के तमाम बुनियादी खिदमात फ़राहम की जाएंगी। उन्होंने बताया कि रोज़गार के लिए हैदराबाद आने वाले मज़दूरों के बच्चों को मद्देनज़र रखते हुए ये मोबाइल मराकज़ शुरू किए गए हैं। एक मोबाइल आंगनवाड़ी तकरीबन 10 मराकज़ के बराबर खिदमात फ़राहम करती है और तकरीबन 300 मुस्तहिक़ अफराद को फ़ायदा पहुँचाती है। इस मौके पर वज़ीर विवेक वेंकट स्वामी के अलावा दीगर हुक्काम भी मौजूद थे। చాలా కీలకమైన సెంటర్స్, దీంట్లో చాలా మంది పిల్లలకు ఉపయోగపడుతుంది. సీతక్క గారు మంచి ఆలోచనతోని మొబైల్ సెంటర్స్, అంగన్వాడీ సెంటర్స్ స్థాపిస్తే బాగుంటుందని చెప్పి ఈ ఫస్ట్ మొబైల్ అంగన్వాడీ సెంటర్ ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈరోజు మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇదే ఒకటి కాదు, సక్సెస్ఫుల్ అయితే ఇంకొకటి ఇస్తామమ్మా. సో ఇది ఒక మంచి, ఇది ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు చాలా మొబైల్ గా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వలస కూలీలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా దీన్ని సరిగా ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆలోచనతోని ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. డెఫినెట్లీ దీన్ని వచ్చే రోజులలో ఇంకా ఎక్కువ సెంటర్స్ ఇలా స్థాపిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన. థ్యాంక్ యూ. మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, మరి ఇట్లాంటి చుట్టుపక్కల ముఖ్యంగా కార్మిక సోదరులు లేదా వలస కూలీలు వచ్చేటువంటి ప్రాంతాల్లో, ఇండస్ట్రియల్ ఏరియాలలో పర్మనెంట్ అంగన్వాడీ సెంటర్స్ లేక ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరి మా శిశు సంక్షేమ శాఖ ద్వారా మేము ప్రభుత్వానికి ఈ మొబైల్ అంగన్వాడీల కోసం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మరి కార్మిక శాఖ మంత్రులు గౌరవనీయులు సోదరుడు వివేకన్న గారి అధ్యక్షతన, ఆధ్వర్యంలో, వారి సహకారంతో మరి మొబైల్ అంగన్వాడీ సెంటర్ను ఈరోజు మాకు ప్రొవైడ్ చేసినందుకు కార్మిక శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న వివేకన్న గారికి ఈ బస్సును మాకు ప్రొవైడ్ చేసి, ఈ ఒక్క బస్సు దాదాపు 11 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నంత వాల్యూ, దాదాపుగా ఈ మొబైల్ అంగన్వాడీ వస్తుంది అనడంతో ఇప్పటికీ 300 మంది పిల్లలు స్ట్రెంత్ పెరిగింది. లాస్ట్ కంటే ఇప్పుడు పెరగడం జరిగింది. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్లలో ఎట్లయితే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, బాలింతలకు మరి ఎట్లా పోషకాహారాలు అందిస్తూ మరి పిల్లలకు కావాల్సినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఎట్లా ఇస్తామో, ప్రీ ఎడ్యుకేషన్, అట్లనే ఇక్కడ మరి మనము ఈ అంగన్వాడీ సెంటర్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో కానీ, ఇండస్ట్రియల్ ఏరియాలో వలస కూలీల కోసం, వలస కార్మికుల కోసము మరి ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పిల్లలకు ఒక పౌష్టికాహారాన్ని అందించిన వాళ్ళమైతే, తర్వాత ఎడ్యుకేషన్ కూడా, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తూ ఉంటాం. ప్రతి సెంటర్కు 2 రోజులకు 3 రోజులకు వెళ్ళి అక్కడ అంగన్వాడీ మొబైల్ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము పర్మనెంట్ గా వెంటనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కొద్దిగా కష్టము. అదే కాకుండా కొంతమంది కూలీలు కూడా సీజన్ల వారికి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, లేకుండా ఆదిలాబాదు, మన చుట్టుపక్కల చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ కూలీలుగా పనిచేస్తుంటారు. కానీ వాళ్ళకు ఒక పర్మనెంట్ ఇల్లు అట్లా ఏముండదు. తర్వాత పనులు లేనప్పుడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తాత్కాలికంగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎక్కడెక్కడ పర్మనెంట్ అవసరం ఉంటుందో అది కూడా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం కూడా ఇప్పుడు వచ్చేటువంటి పిల్లల యొక్క స్ట్రెంగ్త్ ను బట్టి దాన్ని కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు ఈ యొక్క బస్ ఇచ్చి మరి వేలాది మంది పిల్లలకు ఈరోజు పౌష్టికాహారాన్ని అందించే విధంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ నడుపుకునే విధంగా సహకరించినందుకు మా వివేకన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం.